హాయ్ అండి. ఈరోజు మనం రామాలయానికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మా ఊరి రామాలయం. ఇలా అయితే గేట్ అయితే తీసుకుని చూడండి, ఎంట్రన్స్లో అయితే ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు. స్టార్టింగ్ అయితే ఈయన దర్శనం అయిన తర్వాతేనండి మనకి లోపలికి ఎంట్రింగ్స్. చాలా బాగుంటుందండి. ఇక్కడ పూజలు అది చాలా బాగా జరుగుతూ ఉంటాయి. హనుమాన్ జయంతి అయితే సూపర్గా చేస్తారండి ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి. మేము ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య షష్ఠికి చూడండి ఇలా దేశ క్యాంపు వెళ్తాము. ఇక్కడికి కూడా వస్తామండి. ఎక్కువగా అయితే ఇక్కడికే వస్తాము. చాలా బాగుంటుందండి ఆ రోజైతే. లోపలికైతే వెళ్దాము. విఘ్నేశ్వరుని, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని, దుర్గమ్మ తల్లిని, సాయిబాబా వారిని అందరి దర్శనం అయితే చేసేసుకుందాం. డోర్లో అయితే తీసేసుకుందాం. చూడండి, మా ఊరి రామాలయం ఎంత చక్కగా ఎంత బాగుంటుందో. లోపలికి అడుగు పెట్టగానే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. మేము ఎక్కడికో వెళుతున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఇలా దర్శనం చేసుకుందామని ఇలా అయితే వచ్చాము. మా అమ్మాయి నేను వచ్చామండి. మా అమ్మాయి అంటే చూడండి, మా మరిది గారు వాళ్ళ అమ్మాయి. చూడండి, విఘ్నేశ్వరుడు స్టార్టింగ్ అయితే మనం దర్శనం చేసుకునేది. చాలా బాగుంటుందండి. పొద్దున్నే పూజలు అది అయిపోయినాయి. మేము మధ్యాహ్నం పూట అయితే వచ్చాము. ఇక్కడ పక్కనే బ్రాహ్మలది ఉంటారండి. ప్రతిరోజు పూజ అయితే చేస్తారు. చాలా బాగా వేద మంత్రాలతో చక్కగా అలంకరణతో చాలా బాగా చేస్తారండి. చూసే కొలది చూడాలనిపిస్తుంది. అలంకరణ పూజ అయితే అయిపోయింది. మేము వచ్చింది కొంచెం లేట్ అయింది. ఇలా అయితే తాళాలు అది వేసుకుని పక్కనే ఉంటారండి, వెళ్ళిపోయారు. మేము ఒకసారి అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాము. రాముల వారిది అయిపోయిందండి. దుర్గమ్మ తల్లిదండి. విజయదశమికి అయితే చాలా బాగుంటుందండి. అసలు రెండు కళ్ళు సరిపోవు. ఈ తల్లి అలంకరణ అయితే చాలా వైభవంగా చేస్తారు. లక్ష్మీదేవి, దుర్గామాత. ఓం ఓం జై దుర్గామాత, శ్రీ సాయిబాబా. ఇలా అందరి దర్శనం అయితే చేసుకుందాం. గంట అయితే కొడదామండి. ఎప్పుడో ఒకసారి అయితే వస్తూ ఉంటాము. చాలా మనశ్శాంతిగా చాలా బాగుంది వచ్చినందుకు. ఈ క్యాంప్ పేరు అయితే నడిగడ్డి క్యాంపు. ఆంజనేయ స్వామి వారి బొట్టు అండి. చాలా మంచిది. ఈ బొట్టు పెట్టుకుంటే కనుక నడిగడ్డి క్యాంప్లో ఇలా శ్రీరాముల వారి
దేవస్థానం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సైడ్ వచ్చిన వాళ్ళు అయితే ఈయన దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. మా అమ్మాయి నేను ఇలా అయితే అద్దంలో ఫోటో అయితే దిగామండి. దర్శనం అయితే అయిపోయింది. కాసేపు అయితే విశ్రాంతి తీసుకుందాం. చాలా మనశ్శాంతిగా ఉందండి. నిశ్శబ్దంగా, సైలెంట్గా చూసే కొలది చూడాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే కనుక నడిగడ్డి క్యాంపు రాములవారి గుడికి అయితే వెళ్ళండి. ఆయన దర్శనం అయితే చేసుకోండి. ఆయన కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరీగా. చాలా బాగుంటుందండి గుడి అయితే. నేను ఇంకా చుట్టూ మీకు చూపించలేదు, ఎంట్రన్స్ ఒకటి చూపించాను. చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా బొమ్మలతో చాలా బాగుంటుంది. అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాము. చూడతగ్గ గుడి ఈ గుడి అయితే. బాయ్ అండి. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళిపోదాం. డోర్లు గేట్లు అన్నీ వేసేసేసి. బాయ్ బాయ్. ఇదే దేవస్థానం అండి. స్టార్టింగ్ అయితే చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. బాయ్ బాయ్.